వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవునికున్న గుణ లక్షణాలలో అతి శ్రేష్టమైన గుణ లక్షణాలన్నీ అతి శ్రేష్టమైనవి. ఒకటి విలువైనది నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే దేవుని యొక్క మంచితనం. దేవుని యొక్క మంచితనం. గాడ్ ఈజ్ గుడ్. ఆయన ఎల్లప్పుడూ మంచివాడు. ఆయన మంచివాడు అంటే అర్థం ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఎప్పుడు ఏం చేస్తాడు? మంచే చేస్తాడు. ఆయన మేలు చేస్తాడు. సమస్తం సమకూర్చి మేలు చేస్తాడు అన్నమాట. అయితే దేవుని యొక్క కోపము, ఆయన న్యాయము మనల్ని పాపం నుంచి పారిపోయేటట్టు చేయాలి. దేవుని యొక్క కోపము, ఆయన న్యాయము దేని నుంచి పారిపోయేటట్టు చేయాలి? పాపం నుంచి పారిపోయేటట్టు చేయాలి. అయితే దేవుని యొక్క మంచితనము, ఆయన ప్రేమ, ఇలాంటి లక్షణాలు, ఆయన యొక్క కనికరం, ఇలాంటి లక్షణాలు ఆయనకి దగ్గరకు వచ్చేసేటట్టు చేయాలి. ఆయన కోపము ఆయన పాపం నుంచి పారిపోయేటట్టు చేస్తే ఆయన మంచితనము ఆయనకు దగ్గరకు వచ్చేటట్టు చేయాలన్నమాట. నిజానికి ఆయన మంచితనాన్ని గురించి మనం నిజంగా అర్థం చేసుకుంటేనంటే ముందు దేవుణ్ణి స్తుతిస్తాం. దేవా ఎంత మంచి దేవుడు నువ్వు అని చెప్పి ఆయన స్తుతిస్తాం. ఇంగ్లీష్లో ఒక పాట కూడా ఉంది, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అనే పాట ఉంది. అలాగ దేవుణ్ణి ఏం చేస్తాం? మనం స్తుతిస్తాం ఆయన మంచితనాన్ని అర్థం చేసుకుని. అంతేకాదు ఆయన మంచితనం మనం అర్థం చేసుకుంటే ఇంకోటి ఏం చేస్తామంటే ఇతరులకు ఆయన మంచితనాన్ని చూపిస్తాం. ఆయన మంచితనాన్ని మనం అనుభవించడమే కాదు, ఇతరులకు ఆ మంచితనాన్ని చూపిస్తాం అన్నమాట. సో ఈ భాగంలోనండి దావీదుకి అదే జరిగింది. దావీదు ఇక్కడ అంటాడు, దేవుడు నా ఎడల ఎంతో దయ చూపించాడు, ఎంతో మంచితనాన్ని చూపించాడు. కాబట్టి నేను అలాంటి మంచితనాన్ని నాకు శత్రువుకి నేను చూపిస్తాను. ఈ మాట ఎక్కడ అంటున్నాడంటే చూడండి, 2 సమూయేలు 9వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు చూడండి. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించున్నాడా అని అతన్ని అడుగగా, చూడండి ఇక్కడ అంటున్న మాట, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు ఉన్నాడా అంటే అర్థం ఏంటి? దావీదు ముందుగా దేవుని యొక్క దయాలత్వాన్ని, ఆయన మంచితనాన్ని ఏం చేశాడు? అనుభవించాడు. అంతేనా? తను అనుభవించి దేవుడు నాలాంటోడికి ఎంత దయను చూపించాడు కదా, ఎంత మంచితనాన్ని చూపించాడు కదా, నేను అలాంటి దయాలత్వాన్ని, అలాంటి మంచితనాన్ని నేను ఇతరులకు చూపించాలి. ఎలాంటోడు చూపిస్తానంటే నా శత్రువుకు నేను చూపిస్తాను అని చెప్పి సౌలు నిజానికి ఆయనకి శత్రువులాగా ఉన్నాడు. ఎంతో తరిమాడు, ఎంతో హింసించాడు, ఎంతో టార్చర్ చేశాడు. అయినా సౌలు చనిపోయిన తర్వాత తన కుటుంబంలో ఎవరైనా ఉన్నారో అలాంటి మంచితనాన్ని నేను చూపించడానికి అని చెప్పి ఎదురు చూస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఈ 2 సమూయేలు 9వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏంటంటే, దావీదు దేవుడు తన పట్ల చూపించిన మంచితనాన్ని అంతటినీ జ్ఞాపకం చేసుకొని అలాంటి మంచితనాన్నే ఇప్పుడు ఎవరికి చూపిస్తున్నాడు? సౌలు యొక్క కుటుంబానికి చూపిస్తున్నాడు అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకుందాం. సో దావీదు ఏ రీతిగా అయినా తన మంచితనాన్ని చూపిస్తూ ఉంటే మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క మంచితనం. దేవుని యొక్క మంచితనం అంటే దావీదును ఒక మాదిరిగా తీసుకొని దేవుని యొక్క మంచితనం ఏంటో మనం అర్థం చేసుకుంటున్నాం. ఓకే, ఎందుకు? దావీదు ముందుగానే దేవుని మంచితనాన్ని ఏం చేశాడు? అనుభవించాడు. కాబట్టి తను అనుభవించాడు వ్యక్తిగతంగా. అలాంటి మంచితనాన్ని ఇప్పుడు తను సౌలు కుటుంబానికి చూపిస్తున్నాడు అన్నమాట. సరే, ఇంతకీ దేవుని యొక్క మంచితనం గురించి ఈ భాగంలో మనం ఏం నేర్చుకోవచ్చండి అని అంటే ఒక 7 శ్రేష్టమైన విషయాలు నేర్చుకోవచ్చు. 7 బ్యూటిఫుల్ లెసన్స్ అబౌట్ గాడ్స్ గుడ్నెస్. దేవుని యొక్క మంచితనాన్ని గురించి ఒక 7 శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఏంటండి దేవుడు యొక్క మంచితనం గురించి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే ఒక్కొక్కటి మనము ధ్యానించుకుంటూ వెళదాం. మొట్టమొదటిది ఏంటంటే దేవుడు మంచివారికి మంచి చేయడం కాదు, అనర్హులకు
ఆయన మంచి చేస్తాడు. మొట్టమొదటి పాఠం ఏంటండి? దేవుడు మంచివారికి మంచి చేయడం కాదు, మంచివారికి ఎవరన్నా మంచి చేస్తారు, కానీ దేవుడు అనర్హులకు, అపాత్రులకు, అయోగ్యులకు ఆయన మంచితనాన్ని చూపిస్తాడనమాట. ఇది ఎలా చెప్పారండి అని అంటే, నిజానికి ఇక్కడ 2 సమూయేలు 9వ అధ్యాయంలో దావీదు సౌలు కుటుంబానికి మంచితనాన్ని చూపించాలి అని అడిగాడు. ఎవరు ఉన్నారా? సౌలు చనిపోయాడు. సౌలు యొక్క 3 కుమారులు చనిపోయారు. ఇంకో ఆయన ఇష్బోషెత్ అన్న ఆయన్ని కూడా చంపేశారనమాట. కానీ యోనాతాను కుమారుడు ఒకడున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే మెఫీబోషెత్. చెప్పండి, మెఫీబోషెత్. ఆ మెఫీబోషెత్ గురించి ఏం రాస్తుందంటే, సౌలు కుటుంబంలో ఉన్న వారిని చంపుతూ ఉంటే భయంతో ఒక ఆమె మెఫీబోషెత్ని ఎత్తుకొని పారిపోతూ ఉంటుంది. ఆ సమయంలో మెఫీబోషెత్ వయసు 5 సంవత్సరాలు. ఆ పారిపోవడంలో మెఫీబోషెత్ని కింద పడేస్తుంది. కింద పడేసేటప్పుడు ఆయన 2 కాళ్ళు విరిగిపోతాయి. కుంటివాడు అన్నమాట. కానీ అలాగే ఎదిగాడు. అయితే ఇప్పుడు దావీదంటే భయంతో పారిపోతున్నాడు. ఎందుకంటే దావీదంటే భయం. సౌలు తర్వాత ఇప్పుడు ఎవరు రాజు అయిపోయారు? దావీదు రాజు అయిపోయాడు. ఇప్పుడు సాధారణంగా ఆ కాలంలో ఏం చేసేవారంటే, ఎవరైనా కొత్త రాజు వచ్చాడు అనుకోండి, ఆ ముందు రాజు యొక్క సంతానంలో ఉన్న వారిని అందరినీ చంపేసేవారు అనమాట. ఎందుకు? ఈ రాజుకు మళ్ళీ పోటీ వస్తారేమో అని చెప్పి చంపేసేవారు. అసలే ఆ ముందు రాజు సౌలు చిత్రహింసలు పెట్టాడు ఎవరిని? దావీదుని. సో దావీదు ఖచ్చితంగా మమ్మల్ని చంపేస్తాడని చెప్పి భయంతో మెఫీబోషెత్ని తీసుకుని పారిపోతాడు. మెఫీబోషెత్ చాలా దూరంగా వెళ్ళిపోయి లోదేబార్ అన్న ప్రాంతంలో అక్కడ నివసిస్తున్నాడు, అక్కడ ఎదుగుతున్నాడు అన్నమాట. అయితే సిబా అని ఒక సౌలు యొక్క పనివాడు ఒక ఆయన ఉంటే ఆయన్ని పిలిపించి, మీకు ఎవరన్నా సౌలుకు సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారంటే, ఉన్నాడండి ఒక ఆయన కుంటివాడు ఉన్నాడు, అతని పేరు మెఫీబోషెత్, లోదేబార్ అనే ప్రాంతంలో ఉన్నాడంటే వెళ్ళి పిలిపించండి అని పిలిపిస్తారు. అయితే మెఫీబోషెత్ని తీసుకొచ్చిన తర్వాత మెఫీబోషెత్ భయంతో వస్తాడు. దావీదు నన్ను పిలిచాడంటే దాని అర్థం ఏంటంటే నన్ను ఖచ్చితంగా ఏం చేస్తాడు? చంపేస్తాడు. భయంతో వస్తాడనమాట. ఎందుకంటే మా తాత సౌలు చిత్రహింసలు పెట్టాడు మా దావీదుని. మా సౌలుని బట్టినన్నా నన్ను చంపేస్తారు. పోనీ నేను వెళ్ళి ఏదన్నా అంటే తనకు మంచి చేయడానికి పోనీ ఏదన్నా బానిసత్వాన్ని చేద్దామా అంటే 2 కాళ్ళు కూడా కుంటివి, నేను ఏ రకంగా సహాయము చేయలేను అని చెప్పి భయంతో వస్తున్నాడు. నిజానికి మెఫీబోషెత్కి ఏ మేలు చేయకూడదు, అనర్హుడు. కానీ మెఫీబోషెత్ని పిలిపించి, మెఫీబోషెత్, యోనాతాన్ని బట్టి నేను నీకు మేలు చేస్తాను. ఎంత మేలు చేస్తానంటే, నీకు రావాల్సిన ఆస్తి అంతటిని నేను నీకు మళ్ళీ ఇస్తాను. నా బల్ల చుట్టూ నాతో పాటు నా కుటుంబంతో పాటు నువ్వు కూడా కూర్చొని నీ జీవితాంతం భోజనము చేస్తావు అంటే, మెఫీబోషెత్ దానికి జవాబుగా ఆయన ఇచ్చిన ఒక మంచి మాట ఇక్కడ మనం చూస్తాం. ఏదంటే 2 సమూయేలు 9వ అధ్యాయం 8వ వచనం చూడండి. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి నాడైన నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసులకు నేను ఎంతటి వాడును. ఆ మాట అందరం కలిసి చదువు. చచ్చిన కుక్క వంటి వాడునైనా నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడు నేను ఎంతటి వాడు. నేను ఎంతటి వాడిని అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, నేను ఏమాత్రం యోగ్యత నాకు లేదు, అయోగ్యుణ్ణి, నీ శత్రువు కొడుకుని. నిజానికి నేను ఉండడం వల్ల నీకు ఏ మేలు లేదు, నేను ఉండడం వల్ల నీకు ఇంకా నీ సింహాసనానికి అడ్డే. ఒక మాటలో చెప్పాలంటే, ఒకవేళ ప్రజలు నా వైపు తిరిగారు అనుకోండి, నీ సింహాసనానికే ప్రాబ్లం వస్తుంది. నన్ను చంపేయాలి నువ్వు. అసలు నువ్వు మేలు చేయడం నాలో ఏ అర్హత లేదు. నేను ఏ పాటి వాడని, నన్నెందుకు పిలిచావు? ఏంటి మేలు చేయడం ఏంటి? దావీదు దేవుని దగ్గర నుంచి అలాంటి మంచితనాన్ని అనుభవించాడు కాబట్టి అదే మంచితనాన్ని ఇప్పుడు ఎవరికి చూపిస్తున్నాడు? మెఫీబోషెత్. సో ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుని యొక్క మంచితనం. దావీదు ఎలాగైతే అనర్హుడైన మెఫీబోషెత్కి మేలు చేశాడు, దేవుడు గురించి మనం ఏం నేర్చుకోవచ్చు చెప్పండి? అనర్హులైన మన ఎడల ఆయన ఏం చెప్పిస్తాడు? మేలు చేస్తాడు అన్నమాట.
అనర్హులైన మనకు దేవుడు మేలు చేస్తాడు. మనం అనర్హులమని, ఏ మేలు పొందడానికి అర్హులం కాదని ఎలా చెప్పారండి అంటే, ముందుగా ఒక వచనాన్ని మీరు చూడండి. రోమా 5, 6, 7, 8 వచనాలు. రోమా 5, 6, 7, 8 వచనాలు. మనమింకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమలో వెడలపడుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇక్కడున్న మాట చూడండి. 7వ వచనంలో అంటాడు, నీతిమంతుల కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అంటే మనుషులు సాధారణంగా ఎవరికి మంచి చేస్తాం చెప్పండి? మంచోడికి మంచి చేస్తాం. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడు, సమాజానికి ఎంతో మేలు చేశాడు, హాస్పిటల్ కట్టించి పేదలకు సహాయం చేసి, అలాంటి ఆయన ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకులో ఉన్నాడు అనుకోండి, మనుషులందరూ ఏమంటారు చెప్పండి? సార్, రక్తం కావాలంటే నేను ఇస్తానండి, కిడ్నీ కావాలంటే నేను ఇచ్చేస్తానండి, లేకపోతే ఏది కావాలంటే నేను ఇచ్చేస్తాను. ఆ వ్యక్తి బతుకుండాలండి, నేను చచ్చిపోయినా పర్లేదండి. అంటే ఆ వ్యక్తి కోసం ఇంకోళ్ళు తెగిస్తారు. అయితే మనం ఎలాంటి వాళ్ళంటే, దేవుడు తన ప్రేమను మన ఎడ వెడలపరిచినాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అక్కడున్న మాట, మనం బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా. 10వ వచనంలో చూస్తే శత్రువులు అంటండి. చూడండి 10వ వచనం. మనము శత్రువులమై ఉండగా, మాట అదే కావాలి మనకు. మన దేవునికి ఏంటంటే అండి శత్రువు. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి శత్రులు. బైబిల్లో మన పాపాన్ని గురించి, మన పాప స్థితిని గురించి, దేవుణ్ణి ఎంత బాధ పెట్టేవాళ్ళమో అని అర్థం చేయించడం కోసం కొన్ని వచనాలు మనం చూద్దాం. ఆదికాండం నుంచి మొదలు పెడదాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనం, మనుషుల యొక్క చెడుతనం భూమి మీద గొప్పదని, వారి యొక్క హృదయం యొక్క తలంపులు ఊహంత ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునందెను. అంటే మనుషుల యొక్క చెడుతనాన్ని చూసి దేవునికి ఏం కలిగింది? సంతాపం. అంటే ఏంటి అర్థం? దుఃఖం, బాధ అన్నమాట. సో మనం దేవుణ్ణి సంతోషపెట్టిన వాళ్ళమా, బాధ పెట్టిన వాళ్ళమా? బాధ పెట్టేవాళ్ళం. దేని బట్టి? మన యొక్క తలంపులు బట్టి, ఊహలు బట్టి, చేష్టలు బట్టి, మన ప్రవర్తన బట్టి దేవునికి ఎప్పుడు ఏం తీసుకొచ్చాం? బాధే తీసుకొచ్చాం. సౌలు ఎలాగైతే దావీదుని హింసించాడో, మనము మన క్రియల ద్వారా దేవుని ఏం చేసాం? హింసించాం అన్నమాట, బాధ పెట్టాం. అయితే ఇంకో వచనం చూడండి. ఆదికాండం 8:21. ఆదికాండం 8:21. ఇక్కడ మన పాప స్థితి చూద్దాం. చదవండి అమ్మా. అప్పుడు యెహోవా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డదే. సో ఇక్కడ మనుషుల యొక్క గురించి ఏం రాస్తుందండి? వారి నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. సో ఆలోచనలు చెడ్డవండి, మన ఊహలు చెడ్డవి. కాబట్టి దేవుణ్ణి వాటిని బట్టే మనం ఏం చేసాం? బాధ పెట్టాం. ఇంకా యోబు గ్రంథానికి వెళితే అక్కడ మనిషి యొక్క పాపాన్ని గురించి ఎంత తీవ్రంగా రాయబడి ఉంటుంది చూడండి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు? ఆలోచించుము, ఆయన తన దోతల యందు నమ్మిక ఉంచడు. ఆకాశ వైశల్యము అతని దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా
హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్కార్యులు చేయవాడును మరి అపవిత్రుడు కదా. ఇక్కడ మాటలు చూసారా? హేయుడట, చెడినవాడంటండి, నీళ్లు త్రాగినట్లు దుష్కార్యములు చేయువాడు మరి అపవిత్రుడు కదా. సో మనిషి నీళ్లు త్రాగినట్లు ఏం చేస్తున్నాడు? అపవిత్రత చేస్తున్నాడు. సో ఇవన్నీ మాటలు మనకు అర్థమవుతున్నాయి. పాపాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా దేవుని బాధ పెట్టాం. దేవుడు మనకు మేలు చేయడానికి ఏమాత్రం అర్హత మనకి లేదు. అలాంటి మనకు, ఏ అర్హత లేని మనకు దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? మేలు చేస్తున్నాడు, మేలు చేస్తాడు. ఏ రకంగా మేలు చేశాడండి అంటే, మనం ఇందాక చదివాం, మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయిన, మన పాప శిక్షను భరించాడు ఆయన, మన కోసం శిలువలో ప్రాణం పెట్టాడు ఆయన. ఆ రీతిగా మేలు చేశాడు. ఇంకోటి చెప్పనా, ఆయన ప్రాణం పెట్టాడు కానీ మనం ఆయన యందు విశ్వాసం ఉంచట్లేదు. కాబట్టి ఏం చేశాడంటే, ఆయన రాకడను ముందు ఆలస్యం చేశాడు. రాకడను ఏం చేశాడట? ఎక్కడ రాస్తుంది? 2 పేతురు 3వ అధ్యాయం తీయండి. మనకు ఇంత అనర్హులకు ఎలాంటి మేలు చేశాడు ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవ్వడు నశింపవలనని ఇచ్చయింపగా అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూసారా ఆ మాట? దేవుడు ఆయన ఎంత మంచివాడంటే, మనం మారు మనసు పొందాలని చెప్పి ఏం చేస్తున్నాడంట? ఎంతో దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడట. ఇప్పుడు చూడండి 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినము ఆకాశము మహాధ్వని గతించిపోవును, పంచభూతములు మిక్కడమై వేండ్రముతో కరిగిపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ అట్టి లయము పోవునని గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రములతో కరిపోనట్టు దేవుని దినము రాకడ కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు పరిశుద్ధ ప్రవర్తనతో భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండగలవారే ఉండవలెను, జాగ్రత్త కలిగిన వారే ఉండవలెను. చూడు, ఇక్కడ ఈ మాటల అర్థం ఏంటంటే అంటే, దేవుడు ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎందువల్లంటే ఆయన దీర్ఘశాంతాన్ని మన ఎడల చూపిస్తున్నాడు. ఆయన మంచితనంతో రాకడను ఏం చేశాడటండి? ఆలస్యం చేశాడు. రాకడను ఆలస్యం చేశాడు బికాస్ ఆఫ్ హిస్ గుడ్నెస్. లేదండి, మనం మారు మనసు పొందకుండానే దేవుడు రాకడ వచ్చేసింది అనుకోండి, ఏమవును? రాకడ సమయంలో ఏం జరుగుతుంది చెప్పండి? అసలు రాకడంటూ ఒకటి ఉంటుందని తెలుసా మీకు? రాకడ సమయంలో ఏం జరుగుతుంది? నేను ఈ మధ్యన గత వారం అనుకోండి ఒక వీడియో పెట్టాను, ఎంతమంది చూశారు? రాకడ సమయంలో ఏం జరుగుతుంది? అందరూ ఎలాగే కూర్చుంటాం, ఓకే, బళ్ళు వెళ్తూ ఉంటాయి, ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి హాస్పిటల్లో, గ్రౌండ్లో ఏమో క్రికెట్లు అలాంటి గేమ్స్ ఆడుతూ ఉంటారు, ప్రయాణాలు అవుతూ ఉంటాయి, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. సడన్గా ప్రభు రాకడ వచ్చింది. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? రక్షింపబడిన వారు, మారు మనసు పొందిన వారు, పాప క్షమాపణ పొందిన వారు రెప్పపాటున మార్పు చెంది ఉన్న పాళంగా వాడు ఎత్తబడి ప్రభుని మధ్యాకాశంలో కలుసుకుంటారు. సపోజ్ ఇక్కడే ఎంతమంది కూర్చున్నామండి, కొంతమంది నిజంగా రక్షింపబడ్డారు, కొంతమంది రక్షింపబడలేదు అనుకుందాం. పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఇలా చూస్తుండగానే పక్క వ్యక్తి మాయమైపోతారు. అప్పటి వరకు వాళ్ళు వాడిన వాచీలు, బట్టలు ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి, వాళ్ళ బైబిళ్ళు అన్నీ అక్కడే ఉంటాయి, వాళ్ళ ఫోన్లు అన్నీ వదిలేసి ఉంటాయి. మనిషి ఉండడు, వెళ్ళిపోయాడు. అంటే డ్రైవింగ్ చేస్తున్నాడు బస్సు, డ్రైవర్ విశ్వాసి. ఏమైంది? అందరూ కూర్చుని డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఏరా డ్రైవర్ అంటారనమాట. వెళ్ళిపోయింది, గోతులోకి వెళ్ళిపోతుంది బస్సు. ఆపరేషన్ చేస్తున్నప్పుడు డాక్టర్ గారు విశ్వాసం అంట, కోసిన తర్వాత వెళ్ళిపోయాడు అనుకోండి. ఇలాంటి జరుగుతాయండి. ఇది మనం నవ్వుకుంటున్నాం కానీ ఇట్స్ ట్రూ. ప్రభు అన్నాడు, ఒక పొలంలో అంటే ఇద్దరు దున్నుతూ ఉంటారు. ఒకడు విశ్వాసి కాదు. ఒకడు ఏమవుతాడు? ఎత్తబడిపోతాడు. ఇంకోటి ఉండిపోతాడు అక్కడ. ఏమయ్యాడు? ఇప్పుడు వరకు నాతోనే పనిచేశాడు. ఏమయ్యాడు అంటే ఎత్తబడిపోతాడు. మనం మారు మనసు పొందకుండానే ప్రభు రాకడ వచ్చేసి ఉంటే ఏమైపోను చెప్పండి? మనం ఉండిపోతాం, పరలోకానికి వెళ్ళాం. దేవుడు అందుకోసం మనం మారు మనసు పొందాలని చెప్పి రాకడని ఏం చేశాడు? ఆలస్యం చేశాడు.
ఆలస్యం చేసాడు, సరిపోయింది. మరి మనం మారు మనసు పొందాలి కదా. మనం పొందడానికి ఏం చేస్తున్నాడు తెలుసా? మనలాంటి వాళ్ళకి మంచితనం చూపిస్తున్నాడట. ఎక్కడ రాస్తుంది? రోమా 2:4 చూడండి. రోమా 2:4 అది చూడండి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్నేం చేస్తుంది? దేవుని అనుగ్రహం అంటే దేవుని యొక్క మంచితనం. అది కొంచెం కింద రాస్తున్నాడు చూడండి. నిన్ను ప్రేరేపించదాన్ని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదవా అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు అనుగ్రహిస్తున్నాడు, ఆయన మంచితనాన్ని మనకు చూపిస్తున్నాడు. ఎందుకు? మారు మనసు పొందడానికి ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఎంత చెడ్డోళ్ళమే, ఎంత దుర్మార్గులమే, మారు మనసు పొందలేదు, అదే పాపంలోనే ఉంటూ దేవుడికి దూరంగా అసహ్యమైన జీవితం జీవిస్తున్నాం. ఆయన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, అయినా ఉద్యోగాలు ఇస్తున్నాడు, అయినా మంచి మంచి పెళ్ళిళ్ళు చేస్తున్నాడు, అయినా ఎంతో గొప్ప మేళ్ళు వాడి జీవితంలో ఎందుకు? ఎందుకు? ఒకటి ప్రేరేపిస్తుందంట. ఎంత దరిద్రుడికి కూడా దేవుడు ఇన్ని మేళ్ళు ఎందుకు చేశాడు? మనం ఎందుకు ఏం పొందాలని? మారు మనసు పొందాలని చెప్పి ఆ మంచితనం అంతా ఏం చేస్తుందంట? ఇప్పుడు చూడండి, ఒక చిన్న పిల్లడు పారిపోతున్నాడండి, మన దగ్గర తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాం? ఆ చిన్న చాక్లెట్, అరే నువ్వు ఇక్కడికి వస్తే ఏం చేస్తాను, నీకు చాక్లెట్ ఇస్తానంట. అలాగే దేవుడు ఈ చిన్న చిన్న మంచి మనకు చేసి ఆయన వైపు మనల్ని ఏం చేస్తున్నాడు? తిప్పుకుంటున్నాడు. అదే ఆయన మంచితనం. ఒకటేమో రాకడిని ఆలస్యం చేశాడు, మంచితనాన్ని చూపించి ఆయన వైపు తిప్పుకొని మారు మనసు పొందేటట్టు చేస్తున్నాడు. పోనీ తీరా వచ్చిన తర్వాత అదే మంచితనాన్ని చూపించి మన పాపాన్ని క్షమిస్తాడు. అదే మంచితనంతో మన పాపాన్ని ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తున్నాడు. ఎక్కడ రాస్తుంది? మనందరికీ తెలుసు, నిర్గమకాండం 34 దోషమును, అపరాధమును, పాపమును ఆయన ఏం చేస్తాడట? క్షమిస్తాడు. రాస్తుంది చూడండి అన్నమాట. నిర్గమకాండం, ఎక్సోడస్ చాప్టర్ 34, నిర్గమకాండం 34 చదవండి అమ్మా. 6 నుంచి ప్రారంభిస్తే మనకి ఆయన దయ గురించి, ఆయన మంచితనం గురించి రాసి ఉంటుంది. అతని ఎదుట యెహోవా అతను దాటి వెళ్ళచ్చు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడని యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ చాలు ఆయన దీర్ఘశాంతము, ఆయన కనికరము, ఆయన దయ ఏం చేస్తుంది? విస్తారమైన కృప ఏం చేస్తున్నాయంటే 1000 మందికి ఏం చూపిస్తున్నాయి? కృప చూపించి దోషము, అపరాధము, పాపాన్ని ఏం చేస్తున్నాయి? సో రాకడిని ఆలస్యం చేస్తున్నాడు, అదే మంచితనాన్ని చూపించి ఆయన వైపు ఆకర్షించుకుంటున్నాడు, మారు మనసు పొందేటట్టు చేస్తున్నాడు. తీరా ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత వారి దోషాన్ని ఏం చేస్తున్నాడు? ఎంతో క్షమిస్తున్నాడు. అంతేకాదండి, క్షమించడమే కాదు, ఈ లోకంలో ఒకవేళ కష్టాన్ని, శ్రమని ఒప్పుకున్నా సరే సమస్తము సమకూర్చి ఏం చేస్తాడట? మళ్ళీ మేలు చేస్తాడట. ఎక్కడ రాస్తుందన్నమాట? రోమా 8:28 చూడండి. రోమా 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నాయి. చూస్తారా? మేలు కలుగుటకై సమస్తము సమకూర్చి జరుగుతున్నాయి అంటండి. దేవుడు మన జీవితంలో అనేక కష్టాలు ఒప్పుకుంటూ ఉంటాడు. ఒకసారి లాభం ఒప్పుకుంటాడు, ఒకసారి నష్టాన్ని ఒప్పుకుంటాడు, ఒకసారి ఆరోగ్యం ఒప్పుకుంటాడు, ఒక్కొక్కసారి అనారోగ్యం ఒప్పుకుంటాడు, ఒకసారి సంపాదించుకుంటాం, ఒక్కొక్కసారి పోగొట్టుకుంటాం. కానీ అన్ని సమకూడి మన జీవితంలో ఏం చేస్తాడట? మేలు. ఆ మేలు అంటే ఏంటండి అంటే మనల్ని ఇంకనూ ఆయన కుమారుని యొక్క రూపంలోకి మార్చుకుంటాడు. అది 29వ వచనంలో అంటున్నాడు చూడండి, కింద ఉంటుంది చూడండి 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను, వారు తన కుమారునితో సారూప్యము గలవారు ఒకటకు వారిని ముందుగా నిర్ణయించను. తన కుమారుని యొక్క స్వారూప్యంలోకి రావాలంటే అర్థం ఏంటి? ఇంతకుముందు ప్రభు లాంటి మనసు మనకు లేదు. మన కోపం ఎక్కువ, లేకపోతే గర్వం ఎక్కువ, అసలు ప్రేమ లేని మనసు, కఠినమైన మనసు. కానీ మెల్లిమెల్లిగా మన జీవితంలో పరిస్థితులను ఉపయోగించుకొని దేవుడు మళ్ళీగా ఆయన రూపంలోకి మళ్ళీ ఏం చేస్తున్నాడు? మార్చుకుంటున్నాడు. ఒక శిల్పి రాయిని పట్టుకొని ఎలాగైతే ఆయన అనుకున్న రూపంలోకి చిక్కుతాడో, దేవుడు మెల్లిమెల్లిగా ప్రతి పరిస్థితిని కూడా మన జీవితంలో ఒప్పుకొని ఆయన రూపంలోకి మళ్ళీ ఏం చేస్తున్నాడు? చెక్కుతున్నాడు. He will shape us into the image of his son.
సో మొత్తం మీద మనకు అర్థమైంది ఏదంటేనండి, ఈ ఫస్ట్ పాయింట్ మనకు నేను నేర్చుకుంటున్నాము, దేవుడు మంచోళ్ళకి మంచి చేయడం కాదు, మనలాంటి అనర్హులకు ఆయన ఏం చేస్తున్నాడు, మంచి చేస్తున్నాడు. మెఫీబోషెత్, దావీదు మేలు చేయడానికి ఏ అర్హత ఆయనకి లేదు. ఒకటి, వాళ్ళ తాత హింసించాడు దావీదుని, చిత్రహింసలు పెట్టాడు. ఒక దగ్గర దావీదు వచ్చి అంటున్నాడు, చచ్చిన కుక్క లాంటి నా ఎడలు ఎందుకు ఇలా తరుముతున్నావు నువ్వు, నేను ఎలా అంటుండు, నేను చచ్చిన కుక్కలు అంటుండు. అంటే 2 సమయాలు 24-21 అంటాడు అన్నమాట. చూడండి దావీదు అన్న మాట అంటే గుర్తొచ్చింది. 2 సమయాలు 20 సారీ మొదటి సమయాలు 24-21 అంటాడు. కాబట్టి అది కాదండి, అది కాదు, చచ్చిన కుక్క లాంటి నన్ను తరుముతున్నావు అంటాడు. ఎక్కడంటే 24:14 వచనం, 14 మొదటి సమయాలు 24:14 చదవండి. దేంతో పోల్చుకున్నాడు చెప్పండి, చచ్చిన కుక్కలు కదా, మిన్నెల్ని కదా. అంటే అర్థం ఏంటంటే, సౌలా నన్ను ఎందుకు ఇలా తరుముతున్నావు, నన్ను ఎలాగా నువ్వు చూస్తున్నావు, ఒక చచ్చిన కుక్కలాగా నన్ను చూడండి. కుక్కను తరిమినట్టుగా ఏం చేశాడు, దావీదుని తరిమాడు. ఇప్పుడు సౌలు చనిపోయాడు. నిజానికి సౌలు కుటుంబమే అంతా కూడా కక్ష తీర్చుకోవాలి. ఎవరు, దావీదు. నిజానికి ఎవ్వరు లేకుండా తుడిచేయాలన్నమాట సౌలు కుటుంబాన్ని. కానీ అలాంటి మెఫీబోషెత్ని ఒక్కడే ఉన్నాడు, మిగిలాడు సౌలు కుటుంబంలో. అలాంటి వాడికి ఏం చేస్తున్నాడు దావీదు, మేలు చేస్తున్నాడు. ఇదే లక్షణం దేవునిలో మనం చూస్తున్నాం. దేవుడు ఎవరికో కాదు, మనలాంటి అనర్హులకు ఆయన మనసును గాయం చేసి బాధ పెట్టిన, శత్రువుల బ్రతికిన నీకు నాకు ఆయన ఎంతో మేలు చేశాడు. మన కోసం ప్రాణం పెట్టాడు. అంతే కాదు, రాకడను ఆలస్యం చేశాడు, మంచి చేసి మనకు మారు మనసు దయచేయడానికి ప్రేరేపిస్తున్నాడు. అంతేకాకుండా మన పాపాలను ఏం చేశాడు, క్షమించాడు. సమస్తం సమకూర్చి ఆయన మనకి ఏం చేస్తున్నాడు, ఆయన మేలు చేస్తాడు. ఇవన్నీ ఎందుకు చేశాడండి అంటే, ఆయన లక్షణమే, మంచితనం యొక్క లక్షణం ఏంటంటే, అనర్హులకు ఆయన ఏం చేస్తాడు, ఆయన మేలు చేస్తాడు. అనర్హులకు మేలు చేసే దేవుడు. మనం దేవుని స్తుతించేటప్పుడు ఈ మాట అనాలి, దేవా అనర్హుడుకు, ఆయన దుర్మార్గుడుకు, చచ్చిన కుక్క లాంటి నాకు ఇన్ని మేలు చేస్తున్నాం. మెఫీబోషెత్ అంటాడు కదండి, నేను ఎలాంటి వాడు, నేను చచ్చిన కుక్క లాంటి, నాకు ఏ రకంగా నీకు ఉపయోగపడను, అలాంటి నన్ను జ్ఞాపకం చేసుకుని ఇన్ని మేలు నువ్వు నా జీవితంలో చేస్తావు అంటున్నాడు అన్నమాట. రెండో పాఠం మనం నేర్చుకుంది, దేవుని యొక్క మంచితనం. దేవుడు మన ఎడలు ఇంకెలా మంచితనాన్ని చూపించాడంటే, దూరస్తులైన మనల్ని సమీపస్తులుగా చేసుకున్నాడు. చెప్పండి, దూరస్తులైన మనల్ని ఏం చేశాడు, సమీపస్తులుగా చేసుకున్నాడు. ఇక్కడ దావీదు మెఫీబోషెత్తు దూరస్తుడుగా ఉన్నాడు, సమీపస్తుడిగా ఆయన్ని చేసుకున్నాడు అన్నమాట. ఇది ఎలా చెప్పారండి అంటే, మెఫీబోషెత్తు ఎక్కడ నివసిస్తున్నాడు ఎవరైనా చెప్పగలరా? 5వ వచనం చదివి చెప్పండి. అప్పుడు రాజైన దావీదు 4 నుంచి చదువుదాం. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా, శివ చిత్తగించము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఎంటన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఎంట నుండి అతన్ని రప్పించెను. ఎక్కడి నుంచి రప్పించాడు? ఆ ఊరి పేరేటట. దావీదు ఎక్కడున్నాడంటే యెరూషలేములో ఉన్నాడు. లోదేబారు అన్నది ఎక్కడుందంటే చాలా దూరం అంటండి, చాలా దూరం. ఒకప్పుడు మెఫీబోషెత్ ఇక్కడే ఉండేవాడు, యెరూషలేములోనే ఉండేవాడు. కానీ ఇప్పుడు ఎక్కడ పారిపోయాడు? ఏ ఊరది చెప్పండి? లోదేబారు. కొన్ని వందల కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయాడండి. ఎందుకు అంత దూరం వెళ్ళిపోయాడు? కారణం ఏంటో మీరు నాకు చెప్పాలి. ఎందుకు భయపడ్డాడు? ఎందుకు చంపేస్తాడన్న భయం? అసలు చూడండి, ఒక సంఘటన ఆయన దూరం చేసింది. ఏంటో తెలుసా? సౌలు యొక్క దుర్మార్గత. అంతేనా? సౌలు యొక్క దుర్మార్గతే ఆయన ఏం చేసింది? దావీదు నుంచి
దూరం వెళ్ళిపోయేటట్టు చేసింది. మన దుర్మార్గత, మన పాపం మనల్ని దేవుని నుంచి ఏం చేసింది? దూరం చేసింది. పాపం ఎప్పుడు ఇద్దరిని ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. మనం కేవలం మనం చేసిన పాపాన్ని బట్టి దేవునికి ఏమైపోయాం? దూరస్తులైపోయాం. కానీ మెఫీబోషెత్ అంత దూరంగా ఉంటే మెఫీబోషెత్ అసలు పొరపాటున దావీదు దగ్గర రాడు. ఎందుకంటే ఆయన భయం, వచ్చానంటే ఖచ్చితంగా నన్ను ఏం చేస్తాడు? చంపేస్తాడు అని చెప్పి భయంతో దూరంగా ఉన్నాడు. కానీ దావీదు ఒకళ్ళు పంపించాడు. ఎవరిని పంపించాడు తెలుసా? సిబా ఆయన్ని ఏం చేశాడు? పంపించి ఆయన్ని రప్పించాడు. కమ్, నా దగ్గర రా అని చెప్పి పిలిచి రప్పించాడు. అలాగే దేవుడు దూరస్తులైన మనల్నండి ఆయన సువార్తను మన దగ్గరకు పంపించి మనల్ని ఆయన దగ్గరికి తెచ్చుకున్నాడు. కమ్. ఈవెన్ చూడండి, బైబిల్ అనేక సార్లు రండి 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 అని ప్రభు మనల్ని పిలిపించాడు కదండి. మత్తయి సువార్త 11లో ఏముంటుంది? ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతి. అలాగే దేవుడు నన్ను కూడా సువార్తను మన దగ్గరకు పంపించి మనల్ని పిలుచుకున్నాడు ఆయన దగ్గరికి. నువ్వు దూరం ఉన్నావా? ఇంకా దూరం ఉండొద్దు, నా దగ్గరకు వచ్చాయి అని చెప్పి మనల్ని పిలిచాడు అన్నమాట. ఇంకో వచనం ఉందండి, యెషయా గ్రంథం 55:1 చూడండి. అక్కడ కూడా రండి అన్న మాట ఉంటుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1వ వచనం. దప్పికొని వాళ్ళారా నేల యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయడి. రండి, రోకలు లేకపోయినను ఏమియు నీకయే ద్రాక్షారసమును పాలను కొనిడి. ఆహారము కానిదాని కొరకు మీరు ఎలాగో రోకలిచ్చెదరు? సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యాపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. చాలు. ఇక్కడున్న మాట రండి రండి అంటే ఏం చేస్తున్నాడు? ఆహ్వానిస్తున్నాడు. దేవుడు మనల్ని కూడా ఆయనతో ఉండడానికి దూరస్తులమేనండి. మళ్ళీ ఆయన దగ్గర ఉండడానికి ఆయన మనల్ని ఏం చేశాడు? పిలుచుకున్నాడు. రండి అని పిలిచాడు. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకండి అని అంటే కొన్ని వచనాలు చూపిస్తా. దావీదు మెఫీబోషెతుని ఎందుకు పిలిచాడు? చంపేయడానికి కాదు. ఎందుకు పిలిచాడు తెలుసా? ఆయనతో నివసించడానికి, దయను చూపించడానికి, మేలు చేయడానికి, ఆయన చుట్టూ ఆయన బల చుట్టూ సదాకాలం ఉండాలని చెప్పి అంత మేలు అనుభవించడానికి పిలిచాడు. మరి దేవుడు మనల్ని కూడా పిలిచాడు ఆయనతో ఉండడానికి. ఎందుకండి అని అంటే కొన్ని వచనాలు చూపిస్తాను ఎందుకు మనల్ని పిలిచాడు. దూరస్తులమే ఆయన దగ్గరికి పిలిచాడు. ఇదేనికి 1 కొరింథీ 1:9 మీరే చెప్పాలి నాకు. 1 కొరింథీ 1:9 మన ప్రభువైన యేసు క్రీస్తు కుమారుని సహవాసము కొరకు మనల్ని పిలిచిన. సో ఇక్కడ చెప్పండి, ఎందుకు పిలిచాడు మనల్ని? ఎవరితో సహవాసం చేయడానికి? తన కుమారునితో ఏం చేయడం? మనం దావీదు మెఫీబోషెతుని ఎందుకు పిలిచాడు? నాతో సహవాసం చేయడానికి రా, నువ్వు నాతో ఉండడానికి, నాతో కలిసి భోజనం చేయడానికి రా అని అంటున్నాడు. ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు చెప్పండి? నా ఇంట్లో పని చేయడానికి రా నువ్వు అంటలే. దేనికోసం తెలుసా? తన కుమారుని యొక్క సహవాసం. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. యేసు ప్రభుతో సహవాసం చేయడానికి, ఆయనతో స్నేహం చేయడానికి, ఆయనతో గడపడానికి, అలాంటి విలువైన కారణంతో మనల్ని ఏం పిలిచాడు. ఇంకా దేనికోసం పిలిచాడండి అంటే కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. 2 తిమోతి 1:9 2 తిమోతి 1:9 ఇక్కడ ఎందుకు పిలిచాడు మీరు నాకు చెప్పాలి. మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలో పిలిచాను. ఇక్కడ ఒక పిలుపు దేనికోసం తెలుసా? పరిశుద్ధమైన పిలుపు అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధంగా జీవించడానికి మనల్ని ఏం చేశాడు? ప్రభు పిలిచాడు. ఇందాక దేనికోసం పిలిచాడు? సహవాసం చేయడానికి. ఇప్పుడు దేనికోసం పిలుస్తున్నాడు? పరిశుద్ధంగా జీవించడం కోసం. ఇదిగో ఇంతకాలం దూరంగా ఉండి అపవిత్రతలో, పాపంలో, చెడుగులో నాకు ఇష్టం లేకుండా బ్రతికేవు నువ్వు. కానీ ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చాయి. నేను ఎందుకు పిలుస్తున్నాను తెలుసా? నాతో సహవాసం చేయడం మాత్రమే కాదు, పరిశుద్ధంగా బ్రతకడానికి నేను నిన్ను ఏం చేస్తున్నాను? పిలుస్తున్నాను.
మెఫీబోషెత్తుని దావీదు ఎలాగైతే పిలిచాడో ప్రభు మనల్ని కూడా ఏం చేశాడండి? ఇప్పుడు ఎందుకు పిలిచాడండి అంటే ఆయన మంచి దేవుడు కాబట్టి, ఆయన మంచి దేవుడు కాబట్టి. సో ఇంకెందుకు పిలిచాడండి అంటే ఆ, ఆ, ఇంకో వచనం చూడండి, ఫిలిప్పీ పత్రిక 1:29. ఫిలిప్పీ పత్రిక 1:29. ఏలయనగా ఉమ్, ఉమ్, ఆ, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షాన మీకు అనుగ్రహింపబడింది. చూడండి, ఇక్కడున్న మాటకు అర్థం ఏంటంటే ఆయన కోసం శ్రమ పడ్డానికి కూడా ప్రభు మనం ఏం చేశాడంటే పిలిచాడు. ఇంగ్లీష్లో ఇంకా క్లియర్గా ఉంటుంది, యు ఆర్ కాల్డ్ నాట్ ఓన్లీ టు బిలీవ్ ఇన్ హిమ్ బట్ ఆల్సో టు సఫర్ ఫ్రమ్ హిమ్. ఇంగ్లీష్ బైబిల్ ఎవరికైనా ఉందా? అంటే చూడండి, యు ఆర్ కాల్డ్ నాట్ ఓన్లీ టు బిలీవ్ ఇన్ హిమ్ బట్ ఆల్సో టు సఫర్ ఫ్రమ్ హిమ్. ప్రభు ఇంకెందుకు పిలిచాడంటే సఫరింగ్ అంటే ఏంటి అర్థం? ఆయన కోసం ఏం పడాలి? ఇంకా శ్రమ. ఇంతకాలం దేనికోసం ప్రయాసాలు పడ్డావు, ఈసారి నా కోసం ప్రయాసపడాలి, నా కోసం శ్రమ అనుభవించాలి, నా కోసం కష్టపడాలి నువ్వు. అందుకోసం ప్రభు మనల్ని ఏం చేశాడట? ఎంతెందుకు పిలిచాడండి మనల్ని? ఎవరితో సహవాసం? ఆయన కుమారునితో సహవాసం చేయడానికి. ఇంక దేనికోసం పిలిచాడు? పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు. ఇంకెందుకు పిలిచాడు? ఆయన కోసం శ్రమ పడ్డానికి. 1 పేతురు 2:9 చూడండి. ఆయన గుణాతిశయములు ప్రచురము చేయను. చదవండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. చాలు. దేనికోసం పిలిచాడు ఇక్కడ మనల్ని? ఆయన గుణాతిశయములను ఏం చేయాలంట? మనం ప్రచురము చేయాలంట. నా ప్రభు పరిశుద్ధుడు, నా దేవుడు మంచి దేవుడు, నా దేవుడు ప్రేమాస్వరూపి అని చెప్పి దేవుని యొక్క గుణా లక్షణాలని, గుణాతిశయములను ఏం చేయాలంట? మనం ప్రచురం చేయాలంటండి. నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన పరిశుద్ధుడైన, పాపము లేని పరిశుద్ధుడైన, యథార్థవంతుడైన, నీతివంతుడైన అని చెప్పి, సర్వ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన, సర్వజ్ఞాని ఆయన అని చెప్పి ప్రభువుని గురించి, ఆయన మాత్రమే రక్షకుడు, ఆయన మాత్రమే మోక్షానికి మార్గం అని చెప్పి ఆయన గుణాతిశయములను ఏం చేయాలంటే మనం ప్రచురం చేయడం కోసమని ఎక్కడి నుంచి ఎక్కడ పిలిచాడు? చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. ఎందుకండి ఇవన్నీ చేశారండి అంటే ఆయన మంచి దేవుడు. చూడండి, మనం దావీదు యొక్క జీవితాన్ని గమనిస్తూనే ఆయన ఒక మాదిరిగా పెట్టుకొని దేవుని యొక్క మంచితనాన్ని మనము అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే దావీదు అంటున్నాడు, యెహోవా నా ఎడల దయ చూపినట్లు నేను సౌలు యొక్క కుటుంబానికి నేనేం చూపించాలి? దయ చూపించాలి. ఇంతకీ దేవుడు నీకు ఎలా చూపించాడయ్యా అంటే, చేసి చూపిస్తాను చూడు అని చెప్పి మొట్టమొదటిది అనర్హులకు ఆయన ఏం చేస్తున్నాడు? మేలు చేసి చూపిస్తున్నాడు. దేవుడు కూడా అనర్హులైన మనకు ఏం చేశాడు? మేలు చేశాడు. అది మా ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకున్నాం. అనర్హుల ఎడల ఆయన మేలు చేసిన దేవుడు. రెండో పాఠం ఏం నేర్చుకున్నాం? దూరస్తులైన మనల్ని ఆయనతో సహవాసం చేయడానికి మనల్ని ఏం చేశాడు? ఆయన సమీపస్తులుగా ఉండడానికి పిలిచాడు. సో ఆయన కుమారునితో సహవాసం చేయడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, ఇంకా ఆయన కోసం శ్రమలు పడ్డానికి, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి, ఆఖరికి పరలోకంలో ఆయనతో పాటు ఉండడానికి కూడా ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయన పిలిచాడు. మూడో పాఠం వెళదాం. మూడో పాఠం ఇంకేంటంటే ఆయన మంచితనం మన ఎడల ఎలా చూపించాడు. మూడోది ఏంటంటే, ఈ మంచితనాన్ని దేవుడు మన ఎడల ఎలా చూపించాడంటే ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని ఇచ్చాడు మనకి. చెప్పండి ఆ మాట, వ్యక్తిగత సంబంధం. చూడండి, వ్యక్తిగత సంబంధం ఇక్కడ దావీదు మెఫీబోషెత్కి ఆ వ్యక్తిగత సంబంధం ఇచ్చాడని ఎలా చెప్పాడండి అంటే పేరు పెట్టి పిలుస్తాడండి. ఇక్కడ చూడండి, ఎక్కడ 2 సమూయేలు 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతనిని పిలిచినప్పుడు, చాలు ఏమని పిలిచాడు చెప్పండి? అంటే అర్థం ఏంటి? పేరు పెట్టి పిలిచాడు. ఏం పెట్టి పిలిచాడు? ఒరే అని పిలవచ్చు. ఎవడరా నువ్వు? సౌలు యొక్క మనవడవా, నీ సంగతి చెప్తాను రా ఒరే అని చెప్పి అలా మాట్లాడవచ్చు. కానీ ఏం పెట్టి పిలిచాడు? తన పేరు పెట్టి పిలిచాడు.
ఆ ఒక రాజు తన పేరు పెట్టి ఒక వ్యక్తిని పిలవడం ఆ వ్యక్తికి ఎంతో గౌరవాన్ని ఇవ్వడం. అంతేకాదండి, పేరు పెట్టి పిలవడం అన్నది నీకు నాకు ఒక మంచి సంబంధం ఉంది అని జ్ఞాపకం చేయడం. సింపుల్గా ఒక విషయం చెప్తాను. ఎవరన్నా ఒక రాజకీయ నాయకుడు కానీ లేకపోతే సీఎం గారు కానీ వెళుతూ లక్షల మంది జనం ఆయన చుట్టూ ఉంటే సడన్గా జనంలో మిమ్మల్ని చూసి రాజుగారు బాగున్నారా అని అన్నారనుకోండి, మీ పేరుని పెట్టి పిలిచారనుకోండి, మీకు వెంటనే ఇంతమందిలో మీ పేరు పెట్టి పిలిచేటప్పటికి మీకు ఎలా, మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పండి. ఇంకో మీరు ఎంతమంది ఆయన దగ్గరికి వచ్చినా ఆయనకి నాకు ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది, నన్ను పేరు పెట్టి ఏం చేశాడు, పిలిచాడు అని చెప్పి పేరు పెట్టి పిలడం ఆ వ్యక్తిగత సంబంధాన్ని జ్ఞాపకము చేస్తుంది. ఇది దృఢపరచడానికి ఒక వచనాన్ని మీకు చూపిస్తాను చూడండి. పేరు పెట్టి పిలడం ఆ వ్యక్తిగత సంబంధాన్ని గుర్తు చేసే వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి వచనం. నిన్ను నిర్మించిన వాడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు. అది పాయింట్. పేరు పెట్టి నిన్ను పిలిచాను, నువ్వు నాకేంటి, నా సొత్తు. అంటే అర్థం ఏంటో తెలుసా, నీకు నాకు ఒక వ్యక్తిగత సంబంధం ఉంది. ప్రభు నిన్ను నన్ను కూడా పేరు పెట్టి ఆయన నిన్ను నన్ను ఏం చేశాడట, పిలిచాడు. ఒరే అని పిలలేదు, అరే రారా నువ్వు అని పిలలేదు, పేరు పెట్టి నిన్ను పిలిచి. నా పేరు నీకు నతానేలు వచ్చినప్పుడు ఆయన ఏమని పిలిచాడు చెప్పండి, నతానేలు అని పిలిచేటప్పటికి, అరే నా పేరు నీకు ఎలా తెలుసు అంటే అంటున్నాడు, నువ్వు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నువ్వెవరో నాకు తెలుసు. అంటే ఏంటి నీకు అంత బాగా తెలుసా? అవును అవును, నీకు నాకు ఒక వ్యక్తిగత సంబంధం ఉంది. పేరు పెట్టి నన్ను పిలిచాడు. కొంతమంది నీ పేరు పెట్టి పిలడండి, మీరెవరు, మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవాళ్ళని నా ఎదురండి పొండి అని అంటున్నాడు అన్నమాట. కానీ మనల్ని అలాగండే పేరు పెట్టి నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు, పిలుస్తున్నాడు. యోహాను సువార్త 10:3 చూడండి. జాన్ 10:3. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 10:3. అతనికి ద్వారపాలకులు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి. గొర్రెలకు కూడా ఏం పెట్టాడంటే ఈయన పేరు పెట్టి పిలుస్తాడు. ఏం గొర్రెలకి ఏం పేరు పెట్టాడు, దాని పేరు రాజు రాణి ఇలాంటివి ఏం పెట్టాడు. రాజు అంటే వచ్చేస్తుంది గొర్రె ఇక్కడికి అనుకోని. అంటే చెప్తున్నాను, ఆ పేరు పెట్టి పిల్లడం. ఇప్పుడు మన కుక్క కూడా, మన ఇంట్లో కుక్క పిల్లలకి ఏం చేస్తాం మనం, ఏ కుక్క ఇట్లా అనం, దాని కుక్క ఏం పేరు ఏం పెడతాం, పేరు పెడితే ఆ పేరుతో వచ్చేస్తుంది. ఎందుకు, ఆ పేరు నీకు నాకు ఒక రకమైన సంబంధం ఉంది అని జ్ఞాపకం చేస్తుంది. చూసారా? సో ఏమండి, పేరు పెట్టి పిల్లడం అన్న చాలా విలువైన మాట అండి బైబిల్లో. దేవుడు అందరినీ పేరు పెట్టి, ఆయనకి ఎవరైతే వ్యక్తిగత సంబంధం ఉందో వాళ్ళనే నువ్వే నా సొత్తు అన్న వాళ్ళని ఏం చేస్తాడు, ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. దావీదు ఒక శత్రువైన సౌలు మనవణ్ణి మెఫీబోషెత్తుని ఒరే అని పిలాల్సింది ఏమని పిలిచాడు, మెఫీబోషెత్తు అని చెప్పి పిలిచాడంటండి. పేరు పెట్టి నిన్ను నన్ను ఆ మాటలోనండి దేవుడు నీకు నాకు ఒక వ్యక్తిగత సంబంధం ఉందని చెప్తున్నాడు అన్నమాట. రాజు అలాంటి వాడిని పేరు పెట్టి పిలిచి అంత అవసరం ఆయనకి లేదు అసలు. ఎవరది వచ్చాడా వీళ్ళు అక్కడ ఉండమను అని అనొచ్చు. రాజు పేరు పెట్టి పిలిచాడంటండి. ఎంతో విలువది. నీకు నాకు ఒక వ్యక్తిగత సంబంధం ఉంది నేను జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. బైబిల్లో దేవుడు ఆయనకి మనకు ఒక వ్యక్తిగత సంబంధం ఉందని చెప్పడానికి చాలా పోలికలు ఉపయోగించుకున్నాడు. ద్రాక్షావళి నేను, మీరు నాకేంటి తీగలు, తీగలకి ద్రాక్షావళికి వ్యక్తిగత సంబంధం ఉంటుంది. ఆయన కాపరి, మనం ఆయనకి ఏంటి గొర్రెలకి కాపరికి ఒక రిలేషన్ ఉంటుంది. ఆయన వరుడైతే మనము వధువు, ఒక రిలేషన్. ఆయన యజమాని అయితే మనం ఆయనకేంటి దాసులు. ఆయన ఆయన కుమ్మరి అయితే మనము జిగట మను, హీ ఈజ్ ద పోటర్ అండ్ ద క్లే. ఇంకా ఆయన తండ్రి అయితే మనం ఆయనకేంటి కుమారులం. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే దేవునికి మనకు ఒక వ్యక్తిగత సంబంధం. ఆయన మనకు ప్రార్థన నేర్పించినప్పుడు కూడా పరలోకమందరం మా దేవుడా నేర్పించలే, ఏం నేర్పించాడు, పరలోకమందరం మా తండ్రి, ఆ తండ్రి అని పిలిచి ఆ భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. తాను ఎందరు అంగీకరిస్తారు అంటే యేసు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరికీ
దేవుని కుమారులయ్యే అధికారాన్ని ఆయన ఇచ్చాడు. దేవునికి మనకి ఒక వ్యక్తిగత సంబంధాన్ని అనుగ్రహించాడు. పేరు పెట్టి మనల్ని ఏం చేశాడు? ఆయన పిలిచాడు. ఈ పేరండి రేపు ఉదయం మనకు పరలోకంలో కూడా, అంటే ఏదో భూలోకంలో సంబంధం మాత్రమే కాదు, ఈ సంబంధం అనేది నిత్యమైంది. పరలోకంలో కూడా ఆ సంబంధం ఉంటుంది అని జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు తెలుసా? పరలోకంలో మన పేరును ఆయన జీవగ్రంథంలో ఆల్రెడీ రాశాడు ఆయన. ఫిలిప్పీ పత్రిక 4:3 ఉంటుంది, మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నదని. చదవండి ఒకసారి ఫిలిప్పీ 4:3. ఫిలిప్పీ పత్రిక 4:3. ఫిలిపియన్స్ 4:3. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. సో వాళ్ళ పేర్లు అంటండి ఎక్కడ రాశారట? జీవగ్రంథంలో. దేవుడు మన పేర్లు కూడా ఎక్కడ రాశాడు? జీవగ్రంథం. పరలోకంలో జీవగ్రంథంలో మన పేరు రాశాడంటండి. ఎంత గొప్ప విషయం చూడండి, ఎంత గొప్ప విషయం. ప్రకటన 21 చివరిలో కూడా ఉంటుంది, మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయని అంటాడు అనమాట. సో మొత్తం మీద మనకు ఒకటి అర్థమవుతుంది, మన పేరును ప్రభు జ్ఞాపకం ఉంచుకున్నాడు. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది దేవునితో మనకి ఏముందంటే వ్యక్తిగత సంబంధం. ఎందుకండి అని అంటే, ఎంత పేరును జ్ఞాపకం చేసుకున్నాడు, పేరు పెట్టి పిలిచాడు ఎందుకండి అని అంటే, ఒకటి ఆయన మన ఎడల ఆయన మంచితనాన్ని మనకి ఈ రీతిగా చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మంచితనాన్ని ఎలా చూపించాడు? 3 విషయాలు ఆల్రెడీ నేర్చుకున్నాం. చెప్పగలరా ఏంటంటే నేర్చుకున్నాం? ఒకటి, మంచోళ్ళకి మంచి కాదు, మనలాంటి పనికి మాలినోళ్ళకి, పాపాత్ములకి ఆయన ఎంతో మేలు చేశాడు. అది ఆయన మంచితనం. రెండోది, దూరస్తులమే ఆయనకి సమీపంగా ఉండడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు ఆయన. మూడోది, ఆయనతో మనకేమిచ్చాడు? వ్యక్తిగత సంబంధాన్ని ఇచ్చాడు. ఇవన్నీ కూడా దావీదు మెఫీబోషెత్ ఎడల చూపిస్తుంది, మనం చూస్తున్నాము. కాదు, దావీదు అంటున్నాడు, నేను మెఫీబోషెత్ చూపించడం కాదు, దేవుడు ఆల్రెడీ అవన్నీ నాకు చూపించాడు. యెహోవా నా యెడల దయ చూపించినట్లు నేను ఇతనికి చూపిస్తున్నాను. కాబట్టి ఈ లక్షణాలు, ప్రతి లక్షణంలో కూడా మనం దేవుని చూస్తూ ఉండాలన్నమాట. నాలుగోది చూద్దాం. నాలుగోది ఇంకే రీతిగా అండి దేవుడు తన దయను, తన మంచితనం మన యెడల చూపించాడు అని అంటే, భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇచ్చాడు. మనకు మంచితనాన్ని ఎలా చూపించాడటండి? మనలో ఉన్న భయాన్ని పోగొట్టి ఏమిచ్చాడు? ధైర్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ మెఫీబోషెత్కి దావీదు ఎలాగా భయాన్ని పోగొట్టాడు ఇక్కడ మనం చూద్దాం. 2 సమూయేలు 9:7 వెళ్ళిపోదాం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు. చాలు చాలు. ఏ మాట అన్నాడు? రావడం మెఫీబోషెత్, నువ్వు భయపడదు. మెఫీబోషెత్ ఎందుకు భయపడతాడని మీరు చెప్పాలి నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పారిపోయాడు? దూరంగా ఎందుకుంటున్నాడు? చంపేస్తాడని. సౌలు చాలా హింసలు పెట్టాడు. ఇంకో విషయం చెప్పనండి, సౌలుకి 3 కుమారులు చంపేశారు. ఇంకోటి ఉన్నాడు, అతని పేరు ఏంటంటే ఇష్బోషెత్. చెప్పండి, ఇష్బోషెత్ సౌలు తర్వాత కొంతకాలం రాజుగా ఉన్నాడు. అయితే అతను పడుకున్నప్పుడు అట్టండి 2 పనోళ్ళు దావీదును సంతోష పెట్టాలని చెప్పి ఇష్బోషెత్ని చంపేస్తారు. దెబ్బకి ఈ సీను మెఫీబోషెత్కి ఏమర్థమైపోయింది చెప్పండి? ఇష్బోషెత్ని చంపారంటే నెక్స్ట్ నన్నే చంపుతారు ఇంకా. ఎందుకంటే సౌలు కుటుంబంలో ఎవరిని బతకనివ్వరు, అందరిని చంపేస్తారు. నెక్స్ట్ ఇన్ ద లైన్ నేనే, నన్ను చంపేస్తారు గ్యారంటీ. ఆ భయంతో, ప్రాణభయంతో పారిపోయాడండి. అనమాట. ఇప్పుడు ఇంటికి సెబా వచ్చాడు, తలుపు కొట్టాడు. దావీదు రమ్మంటున్నాడు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? మెఫీబోషెత్ అడుగులో ఆయనకి గుండు దడ కొట్టుకుంటుంది. ఏంటంటే ఇదే నాకు ఆఖరి ప్రయాణం, ఇంకా రాజు ఎదురుగుండా ఉంటే రాజు నన్ను అయిపోస్తాడు అంతే. గడగడ ఉడుకుపోతున్నాడేమో, అందుకోసం రావడం సాగిలి పడిపోతాడనమాట కదా. సాగిలి పడిపోయా లేదా చెప్పండి? ఎక్కడ ఎన్నో వచనం? 6వ వచనం చూడండి. యోనతాను దావీదు వద్దకు వచ్చి సాగిలిపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతుని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసు నేనున్నానా. నేను సాగిలి పడిపోయాడు, కాలువే పడిపోయాడు అనమాట. అసలే ఆయన కుంటి 2 కాళ్ళు లేవు ఆయనకి, అయినా పడిపోయాడు అనమాట. ఇంకా అంటే అతనికి తెలుసు ఇంకా నెక్స్ట్ స్టెప్ నా తలలో ఎగిరిపోద్ది ఇంకా అని. అంత భయంతో ఉన్నాడండి, ప్రాణ భయంతో ఉన్నాడు అన్నమాట. చంపేస్తాడు. ఒకే మాట అన్నాడు, భయపడద్దు.
నిజానికండి మనము లోపల ప్రతి మనిషికి ఉన్నది ఏంటంటే మరణ భయం. ఏం భయం? అవునా కదండి? జీవితాంతము మరణ భయంకి దాస్యత్వంతో ఉన్నామంటండి. హెబ్రీ పత్రిక 2:14 అంటాడు, మరణ భయం ఉంది మనకి అని చెప్పి. ఎక్కడ రాసుంటో చూడండి, హెబ్రీ పత్రిక 2 మరణం ద్వారా చూడండి, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. చాలు ఇక్కడున్న మాట ఏంటంట, జీవితాంతము ప్రతి మనిషి దేం భయంతో ఉన్నాడు? మరణ భయం. పుట్టిన దగ్గర నుంచి మరణ భయం. ఆ భయం వెంటాడుతుంది అన్నమాట. ఎందుకంటే ప్రతి మనిషికి తెలుసు, త్వరలో నేను కూడా చనిపోతాను. ఎవరైనా చావు కబురు వస్తే మనకి టెన్షన్ వచ్చేస్తుంది, బాబాయ్ అనుకుని. ఎందుకు అంటే ప్రతి మనిషికి లోపల ఏంటుందో చెప్పండి, మరణ భయం. ఎందుకండి మరణాన్ని అంత భయపడతాడు మనిషి అని అంటే, ఇప్పటి వరకు మనిషి అన్ని జయించుకుంటూ వచ్చాడు, కానీ వాడు జయించలేకపోతున్నాడు. దేన్ని జయించలేకపోతున్నాడు? మరణం జయించలేకపోతున్నాడు. జ్వరం వచ్చిందనుకో, జ్వరం ట్యాబ్లెట్ ఉంటుంది. మరణానికి ఏమైనా ట్యాబ్లెట్ ఉంటుందండి? చచ్చినోడికి ట్యాబ్లెట్స్ జిమ్మని తీసుకోవడం అలాగే లేదు. మరణాన్ని జయించలేకపోయాడు మనిషి. కానీ మరణం గురించి చాలా తక్కువ తెలుసు మనిషికి. తెలిసిన తక్కువ విషయం గురించి చాలా భయపడిపోతున్నాడు అనమాట. ఎంతవరకు మనిషికి మరణం అంటే ఏంటండి అని మనిషిని అడిగాను. ఏముందండి, గుండె ఆగిపోవడమే కదండి, లేకపోతే ఊపిరి ఆగిపోవడమే కదండి, అంతే కదండి మరణం. అది కాదు, అది ఇంకా ప్రారంభం మాత్రమే. మరణం 2 రకాలు. ఒకటి శారీరక మరణం, రెండోది ఆత్మీయమైన మరణం. శారీరక మరణం అన్నది జస్ట్ ఒక క్షణంలో అయిపోద్ది, ఆ మరుక్షణం జరిగేది. ఇప్పుడు చూడండి, అసలు మరణం అన్న పదానికి అర్థం ఏంటంటే ఎడబాటు. చెప్పండి, సెపరేషన్. ఒక వ్యక్తి మరణానికి ఎందుకు భయపడతాడంటే మనుషుల నుంచి ఇంకా సెపరేట్ అయిపోతున్నాడు, అంతే కదండి. ఇంకా మళ్ళీ మనుషుల్ని చూడడం అనమాట, సెపరేట్, దూరం అయిపోతున్నాడు. అంతేకాదు, మరణం మనిషి నుంచి దూరం చేయడమే కాదు, శరీర ఆత్మలు కూడా ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. అంటే ఒక వ్యక్తి చనిపోయాడంటే లోపల ఉన్న ఆత్మ బయటకు వచ్చేస్తాడు, సెపరేట్ అయిపోతున్నాడు అనమాట. సో మనుషుల నుంచి దూరం అయిపోతున్నాడు, శరీరం నుంచి ఆత్మ దూరం అయిపోతుంది. అంతేకాదు, ఈ మరణం దేవుని యొక్క మంచితనం నుంచి దూరం చేసేసి నిత్యము ఆయన యొక్క శిక్ష అనుభవించేటట్టు చేస్తుంది. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంత చెడ్డోడికైనా ఆయన మంచితనం చూపిస్తాడు, తిండి పెడుతున్నాడు, ఆరోగ్యం ఇస్తాడు, క్షేమం ఇస్తాడు, అంత బాగా. చచ్చిన తర్వాత ఇంకా నరకంకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏమైనా ఇస్తూ ఉంటాడు? లేదు, అక్కడ శిక్ష అనుభవించాలి. సో మరణం అన్నది మనుషుల్ని దూరమే చేస్తుంది, సపరేట్ చేస్తుంది. శరీరాత్మని సపరేట్ చేసింది, మనిషిని దూరం చేసేసింది. అంతేకాకుండా మనిషిని దేవుణ్ణే దూరం చేసేసి దేవుని శిక్షణ అనుభవించేటట్టు చేస్తుంది అనమాట. అంత భయంకరమైంది మరణం, యుగాలు నరకుల కాలిడట్టు చేస్తుంది. అయితే ఇలా విడదీసే ఈ మరణాన్ని, అలాంటి మరణ భయం నుంచి ప్రభు మనల్ని విడిపించడానికి లోకానికి వచ్చాడు. ఆ భయం నుంచి విడిపించాలి అంటే ఆయన ఒకటి చేయాలి, ఆ మరణాన్ని ఓడించాలి. ఇప్పుడు బయటన సింహం తిరుగుతుందండి, సింహం అంటే భయపడిపోతున్నాం మనం. ఆ భయం పోవాలంటే ఏం చేయాలి? నిజంగానే పులేదో తిరుగుతుందట, ఎక్కడ రాజమండ్రిలో తిరుగుతుందటండి, నిజమే. అలాంటిది ఇక్కడ ఏం తిరుగుతుంది అనుకోండి, మనం ఎవరు వెళ్ళం బయటికి, అంతేనా? నిజంగా భయం పోవాలంటే ఏం చేయాలి? దాన్ని పట్టేయాలి, దాన్ని ఓడించాలి, అంతేనా? ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మనల్ని భయపెడుతున్న విడదీసే మరణాన్ని ఆయన పట్టుకున్నాడు. ఆయన ఎలా ఓడించాడు తెలుసా? ఆయన భరించాడు దాన్ని. శిలువ మీద ఆయన వేలాడినప్పుడు ఆ ఎడబాటును భరించాడు. తండ్రి ఆయన చేయని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. యేసు ప్రభుని శిలువ మీద బాధ పెట్టిన అతి గ్రేటెస్ట్ పెయిన్, అతి గొప్ప బాధ ఏదండి? కొరడా దెబ్బలంటే అది కాదు, ముఖం మీద ఉమ్ము వేయడం అది కాదు, ముళ్ళకిరేయడం అది కాదు. ఆయన బాధ పెట్టింది ఏంటో తెలుసా? ఆయన ప్రేమించే తండ్రి ఆయన చేయని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది? మన పాపం ఎప్పుడైతే ఆయన మీద కొమ్మరింపబడిందో తండ్రి ఆయన చేయని ఏం చేశాడు? విడిచిపెట్టాడు అనమాట. అది తట్టుకోలేకపోయాడు ప్రభు. నా దేవా నా చెయ్యేలా విడిచితివి, వై హ్యావ్ దౌ ఫర్సేకెన్ మీ, ఎందుకు నేను నా చెయ్యి విడిచిపెట్టావు? ఇది తట్టుకోలేకపోతున్నాను నేను. అసలు దాని గురించి ఆలోచిస్తే ఆ ముందు రోజు గెత్సెమనే తోటలో ఆయనకు చెమట ఎలా కారిందట? రక్త బిందువుల వలె కారిందట. తట్టుకోలేకపోతున్నాడు. అది తండ్రి ఏదైనా భరిస్తారేమో కానీ నువ్వు నా చెయ్యి విడిచిపెట్టడం తట్టుకోలేను ఆయన. అలాంటి ఎడబాటును ఆయన భరించాడు. అయితే అది భరించాడు కాబట్టి
ఆ ఎడబాటును భరించాడు కాబట్టే, మన శిక్ష ఆయన తీసుకొని ఎడబాటును భరించాడు కాబట్టే మనకు ఆ ఎడబాటు ఇంకా లేదు, ఆయన మీద విశ్వాసం ఉంచిన వారికి. మరి మరణం వస్తుంది కదండి మనకు కూడా. అంటే ఈ మరణం ఎడబాటు అంటే దాన్ని ఏమంటారు, దూరం చేసే మరణం కాదు, కలిపే మరణం. చెప్పండి, ఈ మరణం ఎలాంటిది? మనకు వచ్చే మరణం ఎలాంటిది? ఇది మనల్ని ఎడబాటు ఇచ్చే మరణం కాదండి. ఇట్స్ నాట్ అ డెత్ దట్ సెపరేట్స్, ఇట్స్ అ డెత్ దట్ యునైట్స్. మనల్ని కలిపే మరణం. ఇప్పుడు మనం మరణించాం అనుకోండి, ఎవరితో కలుస్తున్నాం? ఇప్పుడు చెప్పండి మీరు నాకు, ఎవరితో కలుస్తున్నాం? ముందు దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాం, దేవుణ్ణి కలుస్తున్నాం. ఒక బైబిల్లో ఉంది కదా, మనం ఈ దేహాన్ని విడిచి ప్రభు యొద్ద నివసించుటకు మనం వెళుతున్నాం అన్నాడు. సో ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాం? నివసిస్తున్నాం, ఆయన కలుస్తున్నాం. నెక్స్ట్ ఇంకెవరు కలుస్తాం? తోటి విశ్వాసులు, దేవుని బిడ్డలు అక్కడ పరలోకంలో ఉన్నారు, వాళ్ళు వెళ్ళి ఏం చేస్తాం? మనం కలుస్తాం. సో ఈ మరణం మనల్ని విడిపించేది కాదు, ఏం చేస్తుంది? ఇంకోటి కలుస్తాయి. ఈ ఆత్మ మహిమ శరీరంతో ఏం చేస్తుంది? కలుస్తుంది. సో ఇది కలిపే మరణమా, విడదీసే మరణమా? కలిపే మరణం. చూసారా? సో ఇక్కడ రెండు రకాల మరణాలు మనం చూస్తున్నాం. ఒకటి విడదీసే మరణం, కలిపే మరణం. విడదీసే మరణం అన్నది శిక్ష ద్వారా వచ్చిన మరణం. అది అన్ని దూరం చేస్తుంది. మనిషిని దూరం చేసింది, దేవుని మనిషిని దూరం చేసింది, ఇంకా మనిషి యొక్క ఆత్మను, మనిషి యొక్క శరీరాన్ని కూడా దూరం చేసింది, నరకానికి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. కానీ ప్రభు ఆ శిక్ష భరించాడు కాబట్టి ఆయన యందు విశ్వసించిన వారికి ఆ మరణ భయం లేదంటున్నాడు. మరి మరణం ఇస్తున్నాం కదండి అంటే ప్రభు అంటున్నాడు, నీకు వచ్చే మరణం ఎలాంటి తెలుసా? అది విడదీసే మరణం కాదు, కలిపే మరణం. సిలువ మీద దొంగతో ప్రభు అందుకోసం అంటాడు, నేడే నువ్వు నాతో పరదేశంలో. నాతో అంటే అర్థం ఏంటి? ఈ మరణం నన్ను వేరు చేయదు. ఇట్ విల్ యునైట్ యూ విత్ మీ. నాతోనే ఉంటావు, నువ్వు పరదేశంలో ఉంటావు. సో ఇక్కడ మనం కళ్ళు మోస్తాము, పరలోకంలో దేవుని దగ్గర ఉంటాం అనమాట. కలిపేస్తుంది మరణం అక్క. అంతేకాదు, ఇక్కడ కళ్ళు మోస్తాము, పరలోకంలో విశ్వాసులతో కలుస్తాం అనమాట. వాళ్ళు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇస్తారు మనకి, వాళ్ళు మనల్ని ఆహ్వానిస్తారు అన్నమాట. ఇంకా ఈ మరణం మనల్ని ఆ మహిమ శరీరంతో ఏం చేస్తుంది? కలుపుతుంది. బా, ఇది విడదీసే మరణం కదా. కాబట్టి ఇప్పుడు మరణం మనం భయపడవసరం లేదన్నమాట. సో ఈ మరణం మనకి నష్టం కాదు, మనకేంటది? మేలే. ప్రభునందు మృతు నిందిన మృతులు శాపగ్రస్తులు కాదు, ధన్యులు. ఈ అక్కడ వాళ్ళ గురించి రాసిన మాట, వాళ్ళు ఈ ప్రయాసను మాని విశ్రాంతిలో ప్రవేశిస్తారు. విశ్రాంతినిచ్చే, నెమ్మదిచ్చే అలాంటి మరణం ఇది. ఎంత గొప్ప విషయం. ఓకే, ఈ లోకంలో కష్టాలు ఏమి అక్కడ ఉండవు. ఈ శరీర బాధలేంటి, ఈ హింసలేంటి, ఈ అనారోగ్యాలేంటి, ఇవేమీ ఉండవు అన్నమాట. ఈ మరణం అంత శ్రేష్టమైన జీవితానికి మనల్ని నడిపిస్తుంది అన్నమాట. కాబట్టి మరణ భయాన్ని ప్రభు పోగొడుతున్నాడు. మెఫీబోషెత్తుని ఎలాగైతే నువ్వు ఇంకా భయపడవసరం లేదు, నేను చంపను, నువ్వు మరణ భయం నీకు ఉండవసరం లేదు, అలాగైతే అన్నాడు ప్రభు. మనకు అదే ధైర్యాన్ని మనకు ఇస్తున్నాడు. 4 పాఠాలు మనం నేర్చుకున్నాం. 5వది, మెఫీబోషెత్కి స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు ఆయన. చూడండి, 2 సమూయేలు 9:7. 2 సమూయేలు 9:7. నీ భయపడదు, నీ తండ్రి అయిన యోనతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. ఏమిస్తానంటున్నాడు? భూమిని ఇస్తాను. అంటే నీ తండ్రి యొక్క భూమి న్యాయంగా అయితే నీకు రావాలి కాబట్టి అదంతా నేను మళ్ళీ నీకు ఇప్పిస్తాను. అంతేకాదు, ఆ శిబాని పిలిపించి అంటాడు, ఆ భూమిని సేద్యపరిచి దాని నుంచి వచ్చిన ధాన్యం అంతా కూడా నువ్వు ఎవరికి ఇవ్వాలి? ఈ మెఫీబోషెత్కి ఇవ్వాలి. ఆ భూమి నుంచి మేలు పొందాలి మెఫీబోషెత్. సో మొత్తం మీద భూమిని స్వాస్థ్యం ఇస్తున్నాడు ప్రభు. మనకి ఇవ్వబోయే భూమి ఏదండి చెప్పండి? పరలోక స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు ఆయన. పరలోకమన్న భూమిని, నూతన యెరూషలేములో క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని ఆయన మనకు ఏర్పాటు చేస్తున్నాడు. పాపం వల్ల పోగొట్టుకున్న ఏదేనును పరలోకంలో ఆయన మళ్ళీ మనకి ఇస్తున్నాడు అన్నమాట. నెమ్మది, సంతోషము, మరణము లేని విశ్రాంతితో నిండిన ఆ పరలోకాన్ని ప్రభు మనకు ఏర్పాటు చేస్తున్నాడు. మన కోసమే స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన. అది 5వ శ్రేష్టమైన పాఠం.
6వ పాఠం అండి. బల్ల దగ్గర కూర్చోబెట్టుకుంటున్నాడు ఆయన. చూడండి ఎక్కడ రాస్తున్న మాట, 7వ వచనం చివరన అంటున్నాడు చూడండి. నీవు మరల ఇప్పించుదును మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని. ఇంకో దగ్గర అంటాడు నా బల్ల యొద్దనే అని. ఎక్కడంటే 10వ వచనం చివరన అంటాడు చూడండి, మెఫీబోషెత్తు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయను. బల్ల యొద్దనే భోజనం చేయ. బల్ల అంటే ఏంటి? అక్కడ డైనింగ్ టేబుల్. బల్ల యొద్ద సాధారణంగా ఎవరు కూర్చుంటారండి అంటే కుటుంబ సభ్యులు కూర్చుంటారు. డైనింగ్ టేబుల్ దగ్గర ఎవరు కూర్చుంటారు? కుటుంబ సభ్యులు. సార్ మెఫీబోషెత్తు కూడా ఒక కుర్చీ వేశారంటే అర్థం ఏంటి? నువ్వు కూడా నా కుటుంబ సభ్యుడు. అంటే ఒక మాటలో చెప్పారంటే నా కుటుంబంలో నిన్ను చేర్చుకుంటున్నాను. సో మెఫీబోషెత్తుని, ఒక శత్రువుని కుటుంబస్తుడిగా, ఒక కొడుకులాగా ఆయన చేర్చుకున్నాడు అనమాట. ఆయన కుటుంబంలో చేర్చుకున్నాడు. వాడు గుర్తుపెట్టుకోండి, రక్షించిన మనల్ని ప్రభు ఆయన కుటుంబంలోకి మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనమందరం అండి, ఇక్కడ కూర్చున్న మనమందరం రక్షింపబడ్డాము అంటే మనమందరం కూడా ప్రభు యొక్క కుటుంబం. ప్రభు యొక్క కుటుంబం. ఎఫెసీ 2:19 అదే అంటున్నాడు, యు ఆర్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్, లేదా ప్రభు యొక్క కుటుంబం. మనం నిన్ను రక్షించుకున్నాడంటే నిన్ను ఆయన కుటుంబంలోకి ప్రభు ఏం చేశాడు? చేర్చుకున్నాడు. మనం ప్రభు యొక్క కుటుంబం. ఇంకో విషయం చెప్తున్నాను, ఈ కుటుంబం శాశ్వత కుటుంబం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన మొక్కలు చూసుకుంటున్నామండి, ఫర్ ఎవర్ అంటే నిత్యము కూడా కలిసే ఉంటాం. అంటే ఎక్కడ అయితే భూమి మీద కొంతకాలం బ్రతుకుతాం, తర్వాత పరలోకం. మీరు ముందుకు వెళ్తారు, తర్వాత మేము వచ్చేస్తాం, లేకపోతే మేము ముందు వెళ్తాం, తర్వాత మీరు వచ్చేస్తారు. పరలోకంలో నిత్యము ఇలాగే కలిసి ఉంటాం, జీవిస్తాం. ఈ కుటుంబాన్ని ఎవరు వేరు చేయలేరు. అలాంటి శాశ్వత కుటుంబంలో నిన్ను నన్ను ప్రభు ఏం చేశాడు? చేర్చుకున్నాడు. మెఫీబోషెత్తును ఎలాగైతే అనర్హుడిని, ఒక శత్రువుని తీసుకొచ్చి, ఇంగ్లీష్లో ఈ మాట అంటాడు, అడాప్ట్ చేసుకున్నాడు అంటాడు. అడాప్షన్ అంటే ఏంటి అర్థం? తెలుగులో ఏమంటాం? దత్తత తీసుకున్నాడు. గలతీ 4:4 అంటాడు, దత్తపుత్రులుగా చేసుకున్నాడట. మనల్ని ఎలా చేసుకున్నాడట ఆయన? దత్తపుత్రులు. చూడండి మాట, గలతీ 4 ఎక్కడ ఎన్నో వచనం? 4వ వచనం. దత్తపుత్రులు కావాలి. మనం ఏమవ్వాలంట? ఆ మాట చెప్పండి. దత్తపుత్రులు. దత్తపుత్రులు అంటే ఎవరినన్నా మనం దత్తత తీసుకున్నామంటే అర్థం ఏంటి? నీ కుమారుడు కాదు అప్పటి వరకు, కానీ దత్తత తీసుకున్న రోజు నుంచి ఆ వ్యక్తి నీకేంటి? కుమారుడు. నీ సొంత బిడ్డ ఎంతో ఈ వ్యక్తి కూడా అంతే. నీ ఆస్తికి వారసుడు అనమాట. ప్రభు నిన్ను నన్ను ఆయన కుటుంబంలో చేర్చుకుని దత్తపుత్రులుగా చేసుకున్నాడు. అంటే ఆయన కుటుంబంలో వారసులుగా మనల్ని చేసుకున్నాడు. అబ్బా, ఎంత గొప్ప విషయం అండి. దావీదు ఎలాగైతే ఒక మెఫీబోషెత్తుని కుటుంబంలో చేర్చుకున్నాడు, అలాగే నిన్ను నన్ను ఆయన కుటుంబంలో ప్రభు చేర్చుకున్నాడు. ఆఖరిగా బల్ల యొద్ద కూర్చోబెట్టడమే కాదు, 2 సార్లు ఇంకో మాట నొక్కి చెప్తున్నాడండి. ఇదే ఆఖరి మాట, మనం చదివి ముగించుకుందాం. ఎక్కడంటే 11వ వచనం చివరన చూడండి, రాజు బల్ల అన్న మాట ఉంటుంది చూడండి. 11 చివరన మెఫీబోషెత్తు రాజకుమారుల్లో ఒకడైనట్లుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. ఇంకోసారి 13 చివరన కూడా అంటాడు అన్నమాట, మెఫీబోషెత్తు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. 2 సార్లు ఏమి నొక్కి చెప్తున్నాడు? రాజు బల్ల. రాజు బల్ల. ఇంట్లో చేర్చుకున్నాడు కానీ బయట చాపేసి కూర్చోబెట్టండి అంటలే. ఏమంటున్నాడు? రాజు బల్ల. చూడండి, దేశమంతట్లో అతి శ్రేష్టమైన ఆహారం ఎక్కడ దొరుకుతుంది? రాజుగారి బల్ల. అంతేనా? మనం ఎక్కడ చూసిన ఏదో హోటల్ పెట్టాడు, రాజుగారి ఏంటి భోజనం. రాజుగారి అని ఎందుకన్నారంటే రాజుగారి బల్ల మీద ఏముంటుంది చెప్పండి? అతి శ్రేష్ఠ, ద బెస్ట్. అంతేనా? ద బెస్ట్ ఉంటుంది అనమాట. కింగ్స్ టేబుల్, అది రాయల్ బ్యాంక్వెట్ అంటారు అనమాట. ఇంక అంతకన్నా శ్రేష్టమైనది ఊళ్ళో దేశంలో ఇంకెక్కడ దొరకదు. రాజుగారికి శ్రేష్టమైనది అది. ఆయన బల్ల మీద ఆయన ప్లేట్లో ద బెస్ట్ ఉంటుంది అన్నమాట. మెఫీబోషెత్కి తెచ్చాం కానీ వేరే రూమ్లో పెట్టి అక్కడ పడేయండి అని చెప్పి అవుట్ హౌస్లో పెట్టడం అలాగేం లేదట. రాజుగారి బల్ల అంటే
ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం నేర్చుకుంది, దేవుడు ఆయన మంచితనం మనం ఎలాగ చూపిస్తున్నాడంటే అతి శ్రేష్టమైనవే మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన మనకు చేసేది ఏదో పడేయడం కాదండి, మన జీవితంలో ప్రతీది కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసా, శ్రేష్టమైనవే, ద బెస్ట్ మనకు వేస్తూ ఉంటాడు అనమాట. ఆయన నీకు ఒక వివాహం చేసిన అతి శ్రేష్టమైన జతనిస్తాడు. ఆయన నీకు ఒక సహవాసంలో పెట్టిన ఒక శ్రేష్టమైన సహవాసంలోకి నీకు పెడతాడు. ఆయన వాక్యం ఇచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని నీకు ఇస్తాడు. ఆయన నీకు ఒక ఉద్యోగం ఇచ్చిన, లేకపోతే ఒక చదువు ఇచ్చిన, నీ జీవితం ఒక ఇళ్ళు ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా ఆయన ఏమి ఇస్తాడు తెలుసా మనకి? చెప్పండి అన్నమాట, శ్రేష్టమైనది. రాజు బల్ల మీద ఎలాంటిది ఉంటుందో అంత శ్రేష్టమైనవి ఆయన నీ జీవితంలో ఇస్తాడు. యాకోబు 1:17 అంటున్నాడు, శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమందు పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుకు తండ్రి యొద్ద నుండే వచ్చును. ఆ మాట చూసారా? తండ్రి అయిన దేవుడు మనకు ఇచ్చేది అతి శ్రేష్టమైన, హీ గివ్స్ ద బెస్ట్ అన్నమాట. కీర్తన 81:16 చూడండి, చాలా విలువైన మాట, ఇది చదివి ముగించుకుందాం. కీర్తన 81, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపడు. ఆయన ఇచ్చేది ఎలాంటిదట? ఏదో రేషన్ పడేయడం కాదు. ఏం చేస్తాడట ఆయన? అతి శ్రేష్టమైన గోధుమలతో నీకు అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను. అతి శ్రేష్టమైన, ద బెస్ట్ ఆయన ఇస్తాడనమాట. అయితే ఆయన ఇచ్చే అతి శ్రేష్టమైనది మనం పొందాలంటే ఆయన ఇచ్చే వరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఏ కంగారు పడితే మనకు రేషన్ దొరుకుతుంది. ఆయన కోసం మనం వెయిట్ చేసామంటే ఏమిస్తాడు ఆయన? ఉట్టి శ్రేష్టం కాదు, అతి శ్రేష్టమైన. సో రాజు బల్ల మీద ఉన్నది ఎవరికి వెళ్తుంది? ఇప్పుడు మెఫీబోషెత్ గారి జీవితంలో తిన్నాడు, అంత శ్రేష్టమైనవి అనుభవిస్తున్నాడు ఇక్కడ, అనుభవిస్తున్నాడు. నాకు తెలిసి ఆ కుంటోడు కదండి, ఎవరో ఇంట్లో ఉంటున్నాడండి, వాళ్ళు ఏదో పడేస్తూ ఉంటే ఏదో తింటున్నాడు అన్నమాట. అరే కుంటోడివి ఎలాగలాగా ఉండరా బాబు అని చెప్పి అలాంటోడిని తీసుకొచ్చి రాజు బల్ల మీద శ్రేష్టమైన వాడిని ఇస్తున్నాడు. దేవుడు అదే మనకు చేస్తున్నాడండి. నిజానికి ఆయన విలువ నీకు అర్థం కావట్లేదు, కానీ నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న ప్రతీది కూడా అతి శ్రేష్టమైనవే. శ్రేష్టమైన సహవాసం, శ్రేష్టమైన వాక్యం, శ్రేష్టమైన కుటుంబం, శ్రేష్టమైన ప్రతీది ఆయన నీకు అనుగ్రహించాడు. నీ శ్రేష్టం, ఆయన ఆ విలువేంటో నీకు ఇంకా తెలియట్లేదు, కానీ నీకు ఇచ్చిన ప్రతీది కూడా ఏం చెప్పండి? శ్రేష్టమైనవే, శ్రేష్టమైనవి. ఆయన మంచి దేవుడు, నీ జీవితంలో చేసేది ప్రతీది కూడా శ్రేష్టమైనదే. ఓకే, సో ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 7 విషయాలు, చాలా విలువైనవండి. నాతో చెప్పండి, దేవుడు ఆయన ఎలాంటి దేవుడు? అయినా మంచి దేవుడు. మంచి దేవుడు ఎల్లప్పుడూ మంచే చేస్తాడు. 7 విషయాలు నేర్చుకున్నాం దావీదు జీవితం నుంచి. దావీదు మెఫీబోషెతు ఎడల చూపించిన ఆయన మంచితనాన్ని గమనిస్తూ అది మాదిరిగా పెట్టుకొని ఆ దేవుడు చూపించే మంచితనం గురించి 7 విషయాలు మనం నేర్చుకున్నాం. 7 విషయాలు బట్టి మనం ఆయన స్తుతించాలి. మొదటిది, ఆయన చెడ్డోళ్ళకి అనర్హులకు మేలు చేసే దేవుడైన. నీలాంటి నాలాంటి అనర్హులకు ఎన్నో మేలు చేశాడు. అవన్నీ మన కోసం ప్రాణం పెట్టాడని, మన కోసం రాకడిని ఆలస్యం చేస్తున్నాడని, మనకు అంటే మేలు చేసి మారు మనసు పొందేటట్టు ప్రేరేపిస్తున్నాడని, ఎంతో దీర్ఘశాంతమైన చూపిస్తారు. ఇవన్నీ కూడా మనం చూసాం. సమస్తం సమకూర్చి అయినా మేలు చేస్తాడని, అనర్హులకి ఇన్ని మేలు చేస్తాడని నేర్చుకున్నాం. మొదటి నేర్చుకున్నాం. రెండోది, పాపాన్ని బట్టి దూరస్తులైపోయాం. ఆయన సువార్తను పంపించి మన దగ్గరనే ఆయన పిలుచుకున్నాడు, సమీపస్తులుగా చేశాడు. ఎందుకు పిలిచాడండి అంటే ఆయన కుమారునితో సహవాసం చేయడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, ఆయన కోసం శ్రమ పడ్డానికి, ఆయన గుణాతిశయంలో ప్రచురం చేయడానికి, పరలోకంలో ఆయనతో ఉండడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. వావ్. మూడోది, ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని ఇచ్చాడు. పేరు పెట్టి మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. ఆ పేరు పెట్టి పిలవడంలోనే ఆయనకి మనకున్న వ్యక్తిగత సంబంధం ఏంటో మనం చూసాం. అలాంటి వ్యక్తిగత సంబంధాన్ని ఇచ్చాడు. పేరు పెట్టి నన్ను ఏం చేశాడు? ఆయన పిలిచాడు. మెఫీబోషెతు అని పిలిచినట్టుగా పిలిచాడు. నాలుగోది, మనలో ఉన్న భయాన్ని, మనకున్న మరణ భయాన్ని ఆయన పోగొట్టాడు. విడదీసే మరణాన్ని ఆయన తీసుకున్నాడు. అవును, మనం మరణాన్ని ఎదుర్కొంటాం, కానీ అది విడదీసే మరణం కాదు, కలిపే మరణం.
దేవునితో కలిపేస్తుంది, దేవుని బిడ్డలతో కలిపేస్తుంది, మహిమ శరీరంతో మనల్ని కలుపుతుందన్నమాట. అలాంటి మరణాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఇంకా ఆరోదా, ఐదోది ఏమిచ్చాడండి మనకి? స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఆ భూమిని తీసుకొచ్చి ఇచ్చాడు మెఫీబోషెత్కి కాదు, పరలోకాన్ని ప్రభు మనకి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇంకా 6, ఆయన కుటుంబంలోకి మనల్ని చేర్చుకున్నాడు. నా బల్ల చుట్టూ ఉంటాడు. ఆ బల్ల చుట్టూ సాధారణ కుటుంబ సభ్యులు ఉంటారు కాదు, తనకు కూడా కుర్చీ వేసాడు. కుర్చీ వేసి అంటున్నాడు, నువ్వు నా కుటుంబంలో ఒకడివి అన్నట్టుగా దత్తత తీసుకున్నాడు అనమాట. దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు అనమాట. ఆఖరిగా ఏమండి ఒక విషయం చెప్తాను, బిడ్డలుగా చేర్చుకోవడం అంటే అర్థం ఏంటంటే అది విడదీయని బంధం. అవునా కదా చెప్పండి? పనోడైతే సరిగ్గా పని చేయకపోతే ఏం చేస్తారు? పంపించేస్తారు. కానీ నువ్వు దాసుడువు కాదు, నువ్వు నాకేంటి, నువ్వు కుమారుడివే. ఇవి తెగన బంధం, ఇది దత్తత తీసుకున్నాడు అనమాట. ఆఖరిగా మామూలు ఏదో పడేయడం కాదు, రాజు బల్ల దగ్గర. అంటే అర్థం ఏంటంటే అతి శ్రేష్టమైనవి ఆయన మనకి అనుగ్రహిస్తారు. ఈ 7 విషయాలను బట్టి అండి ఆయన మన ఎడలు చూపించి మంచితనాన్ని బట్టి మనం మనసారా ప్రభుని స్తుతులు చేద్దాం. దయచేసి బాకరించండి. యెహోవాను స్తుతించుడి అందరూ బ్రతుకు కాలమంతయును, మహోన్నతుడు మన ప్రభువు, మహోన్నతుడు మన ప్రభువు.